వరంగల్ జిల్లా లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాశీబుగ్గ రామాలయం ధర్మకర్త మండలి సభ్యులు బూక్య మోతిలాల్ తెలిపారు. వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం వేద పండితుల సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకుని తరలించారు. ఈ సందర్భంగా దేవాలయం ధర్మకర్త బూక్య మోతిలాల్ మాట్లాడుతూ దేవాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. धनास्तु लक्ष्मी माधुरी समस्त लक्ष्मी कटाक्ष से जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीमन्नारायण వైకుంఠానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? జై శ్రీమన్నారాయణ. అనుగ్రహవదాయ మహాధాయిన్యే రామచంద్రాయ నమః జానకి వల్లభాయ నమః జితమిత్రాయ నమః జనార్దనాయ నమః. రామల కళ్యాణం వైభవంతో చాలా వేల మంది ప్రజలు భక్తులు కలిసిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శ్రీరాముని ఆశీస్సులు మా కాశీబుగ్గ ప్రజలు నగర ప్రజలందరికీ ఆరోగ్యంతో సుఖ సంతోషంతో నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ ఆరోగ్యంగా ఉంటుకోవాలని చెప్పి ఆ శ్రీరాముడి సీతమ్మ తల్లికి శ్రీరామునికి లక్ష్మణునికి భగవంతుడికి చల్లగా మా కాశీబుగ్గ ప్రజలు బాగుండాలి, నా నగర ప్రజలు బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా చల్లగా చెప్పి ఆ శ్రీరాముని కోరుతూ నా కాశీబుగ్గ నాయకులు ఎప్పటికీ మినిమం 5,000-6,000 మంది తక్కువ రాదు. 50 ఒక్కసారి పోయినదానికంటే ఈసారి బాగా గ్రాండ్గా చేసినాము. చాలా ఆనందంగా ఉన్నది. అందరు ప్రజల భక్తులందరూ మా మీద ఆశీర్వాదం వచ్చినాయి. వచ్చిన భక్తులందరూ వచ్చి భిక్ష చేసి భోజనం చేసి మీ అందరి పెద్ద మనసుతో మాలాంటి 5 లీడర్లు ఇక్కడ మొన్న గవర్నమెంట్లో పడ్డందుకు మమ్మలకు ఆశీర్వాదం ఇస్తూ ఈసారి మేము 5 కమిటీ సభ్యులను ముందర పడి ఈ రోజున పెద్ద గ్రాండ్గా చేసి ఇంతకుముందు కూడా బాగానే చేసి పాత సభ్యులు కూడా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసినాం. బాగానే ఉన్నాం. భక్తుల ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి మనసు గుర్తు కొడుతూ నా కుంట దంపతుల ఆశీర్వాదం నాకు గుర్తించి నాకు మరు బస్సు ఇచ్చి ఈ రోజున నాకు ఆర్డర్ కార్డు ఇప్పించి ఈ రోజు కాశీలకు నువ్వు ఇళ్ళగా ఉండి అక్కడ పని చేయాలని చెప్పి నా కుంట దంపతులు ఆశీస్సులతోటి ఇవన్నీ గ్రాండ్గా పెద్దగా సార్ ఆశీస్సులతోటి మేడం ఆశీస్సులతోటి చాలా గ్రాండ్గా చేసినాం.